తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన 30 రోజులు పూర్తయింది. 30 రోజులుగా వరుసగా వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తూ పాలనలో తన మార్కు చూపిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రజాపాలన ద్వారా ప్రజల దగ్గరికే ప్రభుత్వాన్ని తీసుకువెళ్తామని అంటున్నారు రేవంత్ రెడ్డి. ప్రజాపాలన ద్వారా అందే దరఖాస్తుల ద్వారా అసలైన లబ్ధిదారుల లెక్క తెలుస్తుందని అంటున్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రజలకు ఇచ్చిన మొదటి హామీ ప్రజా దర్బార్. ప్రజలు ఎలాంటి సమస్యలతో ఉన్నా కానీ ప్రజా దర్బారుకు రావాలనేసి అప్పటిదాకా సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ అధికారిక భవన్ అయినటువంటి ప్రగతి భవన్ను కూడా ప్రజలకు అంకితం చేస్తున్నాననేసి 24 గంటలు ప్రజల కోసం ప్రజా దర్బార్ తెరిసే ఉంటుందనేసి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తన మాట్లాడుతూ కూడా ఖచ్చితంగా ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ నా రాష్ట్రం నలువైపులా ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఈ ప్రజా దర్బార్కు కదిలి రావాలని జ్యోతిబా పూలే ప్రజా దర్బార్ అనేసి కూడా ఈ ప్రగతి భవన్కు అప్పటిదాకా ప్రగతి భవన్గా పిలువబడే ఈ ప్రగతి భవన్కు నామకరణం చేశారు. ఆ తర్వాత నుంచి కూడా స్వయంగా మరుసటి రోజే స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ ప్రజా దర్బార్ని కూడా ప్రజావాణిని కూడా ప్రారంభించారు. స్వయంగా రేవంత్ రెడ్డి స్వీకరించారు. సమస్యలతో వచ్చినటువంటి అర్జీలను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వీకరించారు. ఆ తర్వాత కూడా భారీ స్పందన ఉన్న నేపథ్యంలో కూడా వారానికి 2 రోజులు మంగళవారం అదేవిధంగా శుక్రవారం ప్రతి వారానికి కూడా 2 రోజుల చొప్పున కూడా ఈ ప్రజావాణి కార్యక్రమం కూడా నడుస్తూ ఉంది. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున సమస్యలతో ఇటు రేషన్ కార్డు సమస్యలు కావచ్చు, ధరణి సమస్యలు కావచ్చు, పెన్షన్స్ సమస్య కావచ్చు, ఇటన్నిటి సమస్యలతో కూడా రాష్ట్రం నలువైపుల నుంచి కూడా ఇటు ప్రజా దర్బారుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొదటి హామీగా కూడా చెప్పుకోవచ్చు రేవంత్ రెడ్డిది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఏదైతే పంజాగుట్ట నుంచి ఇటు సికింద్రాబాద్ వెళ్ళే మార్గంలో కూడా గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడ నివాసం ఉంటున్న సమయంలో కూడా 20 ఫీట్ల మేర కూడా అక్కడ పెన్షన్స్ ఉండేది. ఆ పెన్షన్ ఏదైతే పెన్షింగ్ నాటేది ఆ పెన్షింగ్ 20 ఫీట్ల మేర ఉండడంతో పాటు దాదాపు సుమారు ఈ ప్రగతి భవన్కు అప్పుడు పిలుచుకునబడే ఈ ప్రగతి భవన్కు కూడా 5 ఫీట్ల మేర కూడా రోడ్డును ఆక్రమించిన నేపథ్యంలో కూడా యాక్సిడెంట్లు కూడా ఈ ప్లేస్లో కూడా యాక్సిడెంట్లు కూడా జరిగేది. ఆ తర్వాత ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేస్తున్నారో అంతకంటే 1 గంట ముందే ఈ ప్రజాభవన్కు సంబంధించి కూడా ప్రగతి భవన్కు సంబంధించి కూడా పెన్షన్ను కూడా బద్దలు కొట్టిన తర్వాతే ముఖ్యమంత్రిగా కూడా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తానికి రాష్ట్రం నలుమూలల నుంచి కూడా వచ్చేటువంటి ప్రజల సమస్యలతో ఏదైతే ఉందో దానికి సంబంధించి అనేకమైన సమస్యలు వచ్చిన నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో 6 హామీల పథకం, ఆ 6 హామీలకు సంబంధించి కూడా అనేక సమస్యలు వస్తున్న నేపథ్యంలో కూడా దానికి సంబంధించే ప్రజాపాలనను కూడా స్వీకరిస్తూ ఉన్నారు. మొత్తానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన మొదటి హామీ చాలా సక్సెస్ అయిందని మాత్రం చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది నిమిషాల్లోనే ఇటు సచివాలయంకి రేవంత్ రెడ్డి వచ్చి ఛార్జ్ తీసుకున్నాడు. ఛార్జ్ తీసుకున్న మరుసటి నిమిషం నుంచి కూడా నెల రోజులు పాలన ఇప్పటికే పూర్తయింది. ఈ నెల రోజుల నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిరోజు కూడా ఈ సచివాలయంకి వస్తున్నాడు. సచివాలయానికి వచ్చి ప్రధాన శాఖల మీద మాత్రం రివ్యూ చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఏ రోజైతే ఛార్జ్ తీసుకున్నాడో ఆ మరుసటి రోజే ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి విద్యుత్ శాఖ మీద రివ్యూ చేశాడు. ఆ తర్వాతి కాలంలో కూడా ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు పైన కూడా కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ ఉంది. 1,00,000 కోట్ల అవినీతి జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టులో అనేసి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న నేపథ్యంలో కూడా కాళేశ్వరంకి సంబంధించి ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డిని అదేవిధంగా సంబంధిత అధికారులను కూడా రివ్యూలో పాల్గొన్నాడు. అదేవిధంగా విద్యుత్ శాఖకు సంబంధించి కూడా గతంలో జగదీష్ రెడ్డికి సంబంధించి అనేక అవినీతి జరిగిందనేసి రేవంత్ రెడ్డి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. దానికి సంబంధించిన దానిపైన కూడా ప్రధానంగా రివ్యూ చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా నిరుద్యోగులకు శాపంగా మారినటువంటి అనేక ఎగ్జాములు కూడా లీకేజీలు అయినటువంటి నేపథ్యంలో కూడా టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో కూడా టీఎస్పీఎస్సీ మీద అనేకమైన రివ్యూలు చేశారు. దానికి సంబంధించిన చైర్మన్ కావచ్చు, దానికి సంబంధించిన వారిపైన కూడా వేటు వేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా నిత్యం ముఖ్యమైన అంశాలపైన కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాఖల పరంగా కూడా రివ్యూలు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించే గతంలో కూడా ఏదైతే బీఆర్ఎస్
పార్టీకి సంబంధించి 9.5 సంవత్సరాల్లో కూడా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ కూడా ఏ రోజు 9.5 సంవత్సరాలు పాలించినప్పటికీ కేవలం 10 సార్లు కూడా ఈ సచివాలయం రాని సందర్భం ఉంది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన తర్వాత మాత్రం ఈ నెల రోజుల పాటు కూడా ప్రతిరోజు సచివాలయానికి వస్తున్నాడు. ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే కాదు, మిగతా 10 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో కూడా వారందరూ కూడా ప్రతిరోజు తమ శాఖలకు హాజరై ఖచ్చితంగా ఆ శాఖల పనితీరుపై మాత్రం రివ్యూ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం టీఎస్పీఎస్సీ వద్ద ఉన్నాం. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయాలనేది కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా అనేక పేపర్ లీకేజీలు జరిగేది. ఈ పేపర్ లీకేజీల అంశంపైననే కాంగ్రెస్ పార్టీ కూడా దుమ్మెత్తిపోసిందని చెప్పుకోవచ్చు. గతంలో ఏదైతే ఉందో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా అనేక పేపర్ లీకేజీలు జరిగిన నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల పక్షాన ఉంది. నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ పోరాటం చేసింది. సాక్షాత్తు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం ఇటు ఏదైతే నిరుద్యోగుల పక్షాన నిలిచిండు, నిరుద్యోగులతో మాటామంతి చేసిండు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో టీఎస్పీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేసి యూపీఎస్సీ తరహాలోనే ఎగ్జామ్లు పెడతామనేసి కూడా నిరుద్యోగులకు ఒక భరోసా కల్పించారు. అదేవిధంగా నిరుద్యోగులకు కోసం కూడా ఒకవేళ ఉద్యోగాలు కల్పించిన పక్షంలో నిరుద్యోగ భృతి కూడా ప్రకటిస్తామనేసి స్వయంగా ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కావచ్చు, అప్పటి బీసీసీ అధ్యక్షుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు నిరుద్యోగులకు హామీ ఇచ్చారు. అదేవిధంగా మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామనేసి కూడా నిరుద్యోగులకు హామీ ఇచ్చిన నేపథ్యంలో కూడా టీఎస్పీఎస్సీ పైన పెద్దగా కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టిందని చెప్పుకోవాలి. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా యూపీఎస్సీ చైర్మన్ కూడా కలిసి యూపీఎస్సీ తరహాలోనే టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తున్నామనేసి దానికి సంబంధించిన అంశాలపైన కూడా టీఎస్పీఎస్సీకి సంబంధించిన అధికారులను కూడా యూపీఎస్సీ చైర్మన్తో కలవడం జరిగింది. అదేవిధంగా ఇటు టీఎస్పీఎస్సీని కూడా యూపీఎస్సీ తరహాలోనే ప్రక్షాళన చేసే విధంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపడతా ఉంది. దానికి సంబంధించే మరోవైపు ఇటు ఇప్పటికే మెగా డిఎస్సీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉంది. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై నెల రోజులు కావస్తుంది, 30 రోజులు కావస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి దాదాపు 9.5 సంవత్సరాలు కష్టపడాల్సి వచ్చింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి ముద్ర ఉంది. అయినప్పటికీ 2 సార్లు ప్రతిపక్షానికి అంకితం కావాల్సి వచ్చింది. అయినప్పటికీ రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత మొదటిసారి ఇటు 3వసారి రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన సందర్భంగా కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. ఆ తర్వాత నెల రోజులు కావస్తూ ఉంది. ఈ నెల రోజులలో కూడా ఇటు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చేస్తూనే తనతో పాటు 10 మంది కూడా ఇటు మంత్రులుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారం ఎల్బీ స్టేడియంలో కూడా చాలా అట్టహాసంగా జరిగింది. ఆ ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు, కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ ఇన్ఛార్జ్ మల్లికార్జున ఖర్గేతో పాటు ఏఐసీసీ అగ్రనేతలైనటువంటి సోనియా గాంధీ, అదేవిధంగా ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ కూడా స్వయంగా హాజరైన పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఎల్బీ స్టేడియానికి వచ్చిన పరిస్థితి ఉంది. అదే రోజు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతూ కూడా ప్రజా దర్బార్ కూడా ఏర్పాటు చేస్తున్నాను, ప్రజల సమస్యల కోసం ప్రజాపాలన కొనసాగిస్తా అనేసి కూడా ప్రజలకు తన బహిరంగ సభలో తన ప్రమాణ స్వీకారం చేసిన స్టేజ్ నుంచే హామీ ఇచ్చారు. ఈ హామీ ఇచ్చిన నేపథ్యంలో కూడా ఈ 30 రోజుల పాటు కూడా ఈ పాలన కొనసాగించిన నేపథ్యంలో కూడా ఈ 30 రోజులలో రేవంత్ రెడ్డి పనితీరు ఎలా ఉంది, అదేవిధంగా ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది, ఎందుకంటే గతంలో 9.5 సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్ పనితీరు బాగుందా, లేదంటే 30 రోజులే అవుతున్న కాంగ్రెస్ పాలన పనితీరు ఎలా ఉందనేసి ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది ఇప్పుడు చూద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 30 రోజుల పాలనలో కొంత కొత్త ఒరవడిని సృష్టించిందని చెప్పుకోవాలి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి సీఎం కేసీఆర్ ప్రధాని మోడీకి కూడా ఎడమొహం పొడమొహంగా ఉన్న పరిస్థితి ఉంది. కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలు కేంద్రంలో అపోజిషన్లో ఉన్నప్పటికీ, అపోజిట్గా ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రిగా గెలిచినటువంటి రేవంత్ రెడ్డి మాత్రం మర్యాదపూర్వకంగా ప్రధానమంత్రిని కలిశారు. అదేవిధంగా ప్రధానమంత్రిని కలిసి గతంలో ముఖ్యమంత్రి ఏదైతే కేసీఆర్
గత హయాంలో కూడా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ కూడా రాష్ట్రానికి ప్రధాని మోడీ వచ్చినప్పుడు కూడా స్వయంగా వెళ్ళి కలవని పరిస్థితి ఉంది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఢిల్లీకి వెళ్ళి మర్యాదపూర్వకంగా కలిసి విభజన హామీలో ఉన్నటువంటి తెలంగాణకు రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కావచ్చు, తెలంగాణ విభజన చట్టంలో ఉన్నటువంటి హక్కులు కావచ్చు, దాని మీద దృష్టి పెట్టాలని స్వయంగా ప్రధాని మోడీని ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా కలిసి విజ్ఞప్తి చేసిన పరిస్థితి. అదేవిధంగా హోంశాఖ మంత్రి అమిత్ షాను కూడా కలిసి ఐపీఎస్లకు సంబంధించిన పెద్ద మొత్తంలో భర్తీ ఉన్న నేపథ్యంలో కూడా ఐపీఎస్లను కేటాయించాలి తెలంగాణ రాష్ట్రానికి అని కోరిన పరిస్థితి ఉంది. అదేవిధంగా పలువురు కేంద్ర మంత్రులను కలిశాడు. స్వయంగా ఇటు ఇరిగేషన్ శాఖ మంత్రి, కేంద్ర ఇరిగేషన్ శాఖ మంత్రుడిగా కలిసి పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కల్పించాలని కూడా వినతి పత్రం ఇస్తే సానుకూలంగా స్పందించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించి కూడా ఆ శాఖకు సంబంధించిన మంత్రిని, కేంద్ర మంత్రిని కూడా కలిసి దానికి సంబంధించి రాష్ట్రంలో రోడ్లకు సంబంధించి కూడా, పట్టణాలకు సంబంధించి సుందరీకరణకు సంబంధించి కూడా హామీలను నెరవేర్చాలని కూడా కోరిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆర్థిక శాఖకు సంబంధించి కూడా రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కూడా పెండింగ్ ఉన్న బకాయిల విషయంలో కూడా స్వయంగా కేంద్ర మంత్రులని ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ నెల రోజుల పాలనలో కూడా ఇప్పటికీ 2 మార్లు కూడా ఢిల్లీకి వెళ్ళిన పరిస్థితి ఉంది. 2 సార్లు కూడా ఇటు ప్రధానమంత్రి మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసిన పరిస్థితి మాత్రం కనిపిస్తూ ఉంది. సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనా రంగంలో తన మార్కు చూపిస్తున్నారు. ప్రభుత్వ పాలనకు, తన హయాంలో పాలనకు తేడా చూపించాలని, ప్రజాప్రభుత్వ పాలన అంటే ఎలా ఉంటుందో కూడా ప్రజలకు, అధికార యంత్రాంగానికి చెప్పేందుకు కీలకమైన పదవుల్లో తనకు, తన మంత్రివర్గ సహచరులకు తెలిసిన ఐఏఎస్ అధికారులను గుర్తించి బ్యూరో కాంట్రాక్టులపై సమగ్రంగా అధ్యయనం చేసి పోస్టింగ్లు ఇస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ప్రభుత్వ పాలనలో తనదైన శైలిలో మార్పును చూపించే కార్యక్రమంలో భాగంగానే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విమర్శలను ఎదుర్కొన్న అధికారులను లూప్ లైన్లోకి పంపించారని చెప్తున్నారు. మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన 30 రోజుల పాలనలో కూడా రేవంత్ మార్కును చూపించాడని చెప్పుకోవచ్చు. ఈ 30 రోజుల పాలనలో కూడా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. ఎన్నికల సమయంలో కూడా ఇచ్చినటువంటి 6 హామీలను కూడా ఇప్పటికే ప్రజా దర్బార్ పేరిట, ప్రజా పాలన పేరిట కూడా ఇంటింటికి ప్రతి గ్రామ పంచాయతీ కూడా వెళ్ళి దరఖాస్తులు స్వీకరిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ 30 రోజుల పాలనలో కూడా ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేశాడో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదే రోజు ఇటు ప్రజా దర్బార్ను కూడా ఏర్పాటు చేస్తున్నా అనేసి ప్రమాణ స్వీకారం చేసిన సభ నుంచే ప్రజలను ఉద్దేశించి కూడా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా అప్పటి వరకు గత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సీఎం కేసీఆర్ అధికారిక నివాసమైనటువంటి ప్రగతి భవన్ని కూడా ప్రజా దర్బార్, జ్యోతిబరావు పూలే ప్రజా దర్బార్గా కూడా నామకరణం చేశారు. ఆ రోజు నుంచి కూడా రాష్ట్రం నలుమూలల నుంచి వస్తున్నటువంటి సమస్యల్ని, దరఖాస్తులను కూడా స్వీకరిస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా అన్ని శాఖలకు సంబంధించి కూడా ఈ 30 రోజుల పాటు కూడా సుదీర్ఘంగా చర్చలు చేసి రివ్యూ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేశాడో ఆ మరుసటి రోజే ఇటు విద్యుత్ శాఖకు సంబంధించి కూడా రివ్యూ చేసిన సందర్భం ఉంది. విద్యుత్ శాఖలో అనేక అవినీతి పాల్పడ్డారు గత మంత్రి జగదీష్ రెడ్డి అనేసి. అదేవిధంగా దానికి సంబంధించిన సీఎండి ప్రభాకర్ రావు కూడా ఇప్పటికే రాజీనామా చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా అనేక ఇరిగేషన్కి సంబంధించి కూడా, ఇరిగేషన్ శాఖకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టుపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని మొదటి నుంచి చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆ ఇరిగేషన్ శాఖలో అవినీతి జరిగిందని నిరూపించే ప్రయత్నం మాత్రం చేస్తూ ఉంది. దానికి సంబంధించే కాళేశ్వరం వద్ద, మేడిగడ్డ వద్ద కూడా ఇటు మీడియాను కానీ ప్రజలను కానీ అనుమతించిన పరిస్థితి కనిపించింది. అదేవిధంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి కూడా అసెంబ్లీ సమావేశాల్లో కూడా శ్వేతపత్రాలు విడుదల చేసి గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి పాలన పైన కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేసింది. అదేవిధంగా ఎన్నికలకు ముందు ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చిందో ఆ 6 హామీలను కూడా నెరవేర్చే పనిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పడిందని చెప్పుకోవచ్చు. ఇచ్చినటువంటి హామీలలో కూడా ఇప్పటికే 2 ప్రధానమైన హామీలు, ఒకటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, అదేవిధంగా ఆరోగ్యశ్రీకి సంబంధించి 10 లక్షల ఆరోగ్యశ్రీ కావచ్చు. ఆ 2 పథకాలు కూడా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోనే ఈ 2 పథకాలకు కూడా ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటల్లోనే కూడా ఈ 2 కార్యక్రమాలను కూడా స్వీకారం చేపట్టిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈ 30 రోజుల పాలనలో కూడా రేవంత్ రెడ్డి కొంత సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. ప్రజల నుంచి కూడా ఇటు కాంగ్రెస్ గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో పోల్చి చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు పట్ల కూడా ప్రజలు కొంత ఆసక్తిగా ఉన్నారు, ప్రజలు కొంచెం సంతోషంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రజలంతా కూడా ఇప్పటికే ఈ ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలు సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా
ఇటు ఆరోగ్యశ్రీ సంబంధించి కూడా 10 లక్షల ఆరోగ్యశ్రీకి సంబంధించి కూడా ఇప్పటికే ఆరోగ్య హాస్పిటల్లో కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆరోగ్యశ్రీ కూడా వినియోగించుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక మిగతా 6 హామీలకు సంబంధించి కూడా ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ కూడా జరుగుతూ ఉంది. ఈ నెల 6 వరకు కూడా ఈ దరఖాస్తుల స్వీకరణ కూడా జరగబోతూ ఉంది. రానున్న రోజుల్లో కూడా మిగతా హామీలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 రోజుల్లోనే అన్ని హామీలు నెరవేరుస్తామని మాట ఇచ్చింది. ఆ మాట ప్రకారమే ఇప్పటికీ 2 హామీలు నెరవేర్చినప్పటికీ మిగతా హామీలను నెరవేర్చడం కోసం మాత్రం ఇప్పటికే ప్రజల వద్దకే పాలన అనే విధంగా ప్రజాపాలన కొనసాగుతుందనేసి ప్రజల వద్దకే వెళ్ళి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించినటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఓవరాల్గా ఈ 30 రోజుల రేవంత్ పాలన చూస్తే మాత్రం రేవంత్ మార్క్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుందని మాత్రం చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధానంగా 6 హామీలను అమలు చేస్తామనేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు కూడా అనేక సార్లు ప్రజలకు హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఏఐసిసి అగ్రనేతలు కావచ్చు, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అప్పటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కావచ్చు 6 హామీలను చూసి ఓటేయండి అనేసి ప్రజలకు పిలుపునిచ్చిన సందర్భం ఉంది. 100 రోజుల్లోనే 6 హామీలను అమలు చేస్తామనేసి కూడా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 48 గంటల్లోనే 2 హామీలను కూడా నెరవేర్చిన పార్టీగా చెప్పుకోవచ్చు కాంగ్రెస్ పార్టీని. ప్రధానంగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 2 రోజులకే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాక డిసెంబర్ 9వ తారీఖు ఇటు ఏఐసిసి అగ్రనేత సోనియా గాంధీ బర్త్డే సెలబ్రేషన్స్లో భాగంగానే 2 ప్రధానమైన హామీలు, ఒకటి సోనియా గాంధీ మహిళ అయిన సందర్భంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేసి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ఆ హామీలో భాగంగానే కేవలం 48 గంటల్లోనే మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం కూడా రాష్ట్రమంతటా వర్తిస్తుందనేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు పథకాన్ని నెరవేర్చింది. అదేవిధంగా దాంతోపాటు ఇటు ఆరోగ్యశ్రీకి సంబంధించి కూడా 5 లక్షల లిమిట్ ఉన్న ఆ పథకాన్ని మాత్రం 10 లక్షలకు పెంచుతూ కూడా 2వ హామీని కూడా కేవలం ఇటు ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే కూడా ఆ 2 హామీలను నెరవేర్చిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీది. ఆ తర్వాత మిగిలిన హామీలను కూడా కేవలం 100 రోజుల్లోనే అమలు చేస్తామనేసి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే ప్రతి గ్రామ పంచాయతీకి ప్రతి ఇంటికి కూడా ఇప్పటికే ప్రజాపాలన పేరిట కూడా 6 హామీలకు సంబంధించి కూడా అభయహస్తానికి సంబంధించి కూడా ఆ హామీలకు సంబంధించి కూడా ఇప్పటికే దరఖాస్తులు పంపిణీ జరుగుతూ ఉంది. రేపటి వరకు కూడా ఈ పంపిణీ జరగబోతూ ఉంది. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే ఈ 6 హామీలకు సంబంధించి కూడా ఒక స్పష్టమైన హామీ వెలువడబోతూ ఉంది. దానికి సంబంధించిన ఈ 6 హామీలకు సంబంధించి కూడా ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకోబోతా ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే దరఖాస్తులు కూడా ఇప్పటికే ప్రజల నుంచి తీసుకుంటున్న అంశం మాత్రం కనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 2 రోజుల్లోనే ఇటు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. డిసెంబర్ 7వ తారీఖు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే డిసెంబర్ 9వ తారీఖు అంటే 48 గంటల్లోపే ఇటు అసెంబ్లీని ఏర్పాటు చేసి కొత్తగా ఎన్నికైనటువంటి శాసనసభ్యుల చేత కూడా ప్రమాణ స్వీకారం చేశారు. దాదాపు వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా ఇటు శ్వేతపత్రాలు విడుదల చేసి లఘు చర్చలు ప్రారంభించిన పరిస్థితి ఉంది. దానిపైన కూడా ఇటు గతంలో పరిపాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 2 పార్టీలకు మధ్య పెద్ద యుద్ధమే జరిగిందని చెప్పుకోవాలి. వాస్తవానికి ఆ శ్వేతపత్రాలు మరిన్ని విడుదల చేస్తారని అనుకున్నప్పటికీ ఇటు ప్రతిపక్ష పార్టీలు సహకరించకపోవడంతో కూడా 2 శ్వేతపత్రాలు కూడా విడుదల చేసిన సందర్భం ఉంది. మొదటిది మాత్రం ఇటు 2013 అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన నుంచి, అదేవిధంగా గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యే నాటికి ఎన్ని అప్పులు ఉన్నాయనేది ఒకటి, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు అధికారంలోకి వచ్చే వరకు కూడా ఎంత అప్పులు తీసుకువచ్చింది అనేది ఆర్థికపరమైన అంశాలను కూడా జోడిస్తూ కూడా శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. అదేవిధంగా మరోవైపు విద్యుత్ శాఖకు సంబంధించి కూడా ఇటు సాక్షాత్తు అసెంబ్లీలో కూడా శ్వేతపత్రం విడుదల చేసిన సందర్భం కనిపించింది. మొత్తానికి విద్యుత్ శాఖలో కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీకి సిద్ధమనేసి కూడా అప్పటి మంత్రి జగదీష్ రెడ్డి పైన జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తామనేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా
ప్రకటించిన సందర్భం కనిపించింది. ఛత్తీస్‌గఢ్‌తో ఏదైతే ఈ బొగ్గుకు సంబంధించి, ఈ విద్యుత్తుకు సంబంధించి ఒప్పందం జరిగిందో దానిపైన కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుమానాలున్నాయి. అదేవిధంగా యాదాద్రి థర్మల్ ప్లాంట్ విషయం కావచ్చు, సబ్ క్రిటికల్ టెక్నాలజీకి సంబంధించి కావచ్చు, భద్రాద్రి పవర్ ప్రాజెక్టుకు సంబంధించి కావచ్చు, యాదాద్రి పవర్ ప్రాజెక్టు కావచ్చు, ఛత్తీస్‌గఢ్ ఒప్పందాలు కావచ్చు, ఇవన్నిటి మీద అదేవిధంగా 24 గంటల కరెంటుపై కూడా అఖిలపక్షంతో నిజ నిర్ధారణ కమిటీ వేస్తామనేసి కూడా ఇటు అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇటు శాసనసభలో చెప్పిన పరిస్థితి ఉంది. అదేవిధంగా అంతకంటే ముందు రోజు కూడా ఇటు ఆర్థిక పరిస్థితిపై కూడా శ్వేతపత్రం విడుదల చేశారు. దాంట్లో కూడా 2014-15లో నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎంత అప్పు తీసుకున్నారు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైపోయిన తర్వాత ఎంత అప్పులు తీసుకొచ్చారనేది ప్రజల ముందు పెట్టడంలో కూడా కొంత కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు కొంత సక్సెస్ అయిందని చెప్పుకోవాలి. వాస్తవానికి 7 రోజుల పాటు జరిగిన ఈ సమావేశంలో కూడా మొదట అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పటికీ ప్రమాణ స్వీకారాలు చేశారు. ఆ తర్వాత మాత్రం గవర్నర్ ప్రసంగం కొనసాగింది. గవర్నర్ ప్రసంగం తర్వాత కూడా ఆర్థిక శాఖకు సంబంధించి కూడా శ్వేతపత్రం విడుదల చేశారు. ఆర్థిక శాఖకు సంబంధించిన శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాతి రోజు కూడా ఇటు విద్యుత్ శాఖకు సంబంధించి కూడా శ్వేతపత్రం విడుదల చేసిన సందర్భం ఉంది. ఈ 2 శ్వేతపత్రాలు విడుదల చేసిన సందర్భంలో కూడా అధికార పార్టీకి అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఇటు అసెంబ్లీలో పెద్ద యుద్ధమే జరిగింది. ఈ 2 అసెంబ్లీలో ఇటు ప్రభుత్వం అదేవిధంగా విపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీకి మధ్య చర్చ జరిగిన సందర్భంలో కూడా ఇటు ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున రెస్పాన్స్ వచ్చింది. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఎట్లాంటి అభివృద్ధి చేశారు, ఎట్లాంటి అప్పులు చేశారు, ఎందుకోసం అప్పులు చేశారు, అంత భారీ పెట్టుబడులు ఎందుకు తీసుకువచ్చారు, ఆ పెట్టుబడులు తీసుకొచ్చిన దాంట్లో ఏ మేరకు ఖర్చు చేశారనే దాంట్లో కూడా దాన్ని వివరించడంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కొంత సక్సెస్ అయిందనే చెప్పుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ మాత్రం డైలమాలో పడింది. అప్పులు తీసుకొచ్చాం కానీ అభివృద్ధి చేసేందుకే తీసుకొచ్చామని చెప్పిన మాట వాస్తవమే. కానీ ఆ అభివృద్ధి చూపించడంలో మాత్రం కొంత బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యమైందని చెప్పుకోవాలి. ఒక విధంగా చెప్పుకోవాలంటే 30 రోజుల పాటు జరిగినటువంటి ఈ రేవంత్ రెడ్డి పాలనలో మొదటి 2 రోజుల్లోనే అంటే 48 గంటల్లోనే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయడం, అసెంబ్లీ సమావేశాల్లో ఈ శ్వేతపత్రాలను విడుదల చేయడం కూడా కొంచెం సంచలనమే సృష్టించింది. ఆ శ్వేతపత్రాలు విడుదల చేయడం వల్లనే ఇటు ప్రజలకు కూడా ఒక నమ్మకం కుదిరింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, ప్రజల కోసం ఎంత అప్పు చేసింది, ఎంత అభివృద్ధి చేసింది అనేది కూడా ప్రజలకు వివరించడంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సక్సెస్ అయ్యిందని మాత్రం చెప్పుకోవాలి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రధానంగా 2 తేడాలు చూడవచ్చు. ఒకటి తన నివాసం ప్రగతి భవన్ని కూడా తన నివాసంగా మార్చుకొని అధికారికంగా దాంట్లో ప్రగతి భవన్లో కూడా ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్న పరిస్థితి ఉంది. కానీ ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడో రేవంత్ రెడ్డి ఆ సభ మీదే ప్రజలను ఉద్దేశిస్తూ కూడా ప్రజలకు అంకితం చేస్తున్నానేసి ప్రజాభవన్గా కూడా నామకరణం చేశాడు. జ్యోతిబాబులే ప్రజాభవన్గా కూడా నామకరణం చేసి ప్రజలు ఎలాంటి సమస్యలతో ఉన్నా ప్రజాభవన్కు రావచ్చు అనేసి ప్రజలకు పిలుపునిచ్చారు. తన సొంత నివాసమైనటువంటి జూబ్లీహిల్స్లో నుంచే నిత్యం ఇటు సచివాలయానికి వస్తున్న పరిస్థితి. ఈ 30 రోజుల నుంచి కూడా తన అధికారిక నివాసం అనేది లేకుండా కూడా తన ఇంతకుముందు ఏదైతే నివాసంలో ఉండేదో అదే నివాసం నుంచి కూడా జూబ్లీహిల్స్లో తన సొంత నివాసం నుంచి కూడా సచివాలయంకు వస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. మరోవైపు వెహికల్స్ కూడా ఎక్కడా ట్రాఫిక్ జామ్ లేకుండా కూడా ముఖ్యమంత్రి వస్తున్నప్పటికీ ఎక్కడా ట్రాఫిక్ జామ్ లేకుండా కూడా ట్రాఫిక్ అంతా క్లియర్ చేయకుండా కూడా సామాన్య ప్రజల్లాగానే కూడా తన కాన్వాయ్ని అమలు చేయాలనేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. అందులో భాగంగానే ప్రస్తుతానికి ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్తున్నా కానీ ప్రజల మధ్యనే అదే ట్రాఫిక్లోనే ముఖ్యమంత్రి పయనిస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. మరోవైపు గతంలో 19 వెహికల్స్ ఉన్న నేపథ్యంలో కూడా సీఎం కేసీఆర్ ఉన్న సమయంలో దాన్ని కేవలం 9 వెహికల్స్ కూడా కుదించడం జరిగింది. అదేవిధంగా సాక్షాత్తు రేవంత్ రెడ్డి స్వయంగా ముఖ్యమంత్రి తన సొంత వెహికల్లోనే పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు. తన సొంత వెహికల్లోనే ఎక్కడికి వెళ్ళినా కానీ 30 రోజుల నుంచి తన అధికారిక వెహికల్ ఉందో ఆ వెహికల్ని యూజ్ చేసుకోకుండా తన సొంత వెహికల్లోనే ప్రజాపాలన కూడా కొనసాగిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తూ